వదులు. వద్దు బావా, బావా నా మాట విను. వదులు, నేను చచ్చిపోతా. వదులు. బావా, ఏంటి బావా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? నువ్వు నాకు అన్యాయం చేసి నాతో కలిసి ఉండటం నేను భరించలేకపోతున్నా. దీనికన్నా అదే బెటర్. మనశ్శాంతంగా ఉంటుంది. మామూలుగా మనిషి పోతే ఆత్మశాంతి కోరి ప్రార్థనలు చేస్తారు, మౌనం పాటిస్తారు. అలాంటిది అసంతృప్తితో పోతే ఆత్మశాంతి ఎలా ఉంటుంది బావా? ఏంటే, నేను చస్తానంటే నీకు తమాషాగా ఉందా? దీన్ని బట్టే తెలుస్తోంది నీ ప్రేమ వ్యవహారం నీ కడుపు నాటకం. బావా, నా తెలివితేటలు నీకు తెలియకపోవచ్చు గాని నీ పిరికితనం నాకు బాగా తెలుసు. కసి పెంచుకుంటే కక్ష సాధించాలనుకుంటే చిట్ట చివరికి నన్ను గబాల్న నెట్టేసి చంపేయగలవు. నేనుగా నా నోటితో చెప్తే నువ్వు ప్రశాంతంగా ఉంటానంటున్నావు కాబట్టి అందుకే చెప్తున్నాను బావా. చెప్పు. నీకోసం చెప్తున్నాను, విను. చెప్పు. చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. ఫస్ట్ చాప్టర్, మన ప్రేమ అబద్ధం, 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 మన ప్రేమ అబద్ధం. సెకండ్ చాప్టర్, పెళ్లి. అది ఆ ఫోటోల ద్వారా జరగడం. అందులో పెళ్లి నిజం, ఫోటోలు అబద్ధం, 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 ఫోటోలు అబద్ధం. ఇక థర్డ్ చాప్టర్, నువ్వు నన్ను వదిలించుకోవడానికి లాయర్ల దగ్గరికి తిరుగుతున్నావు కాబట్టి నేను ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను. సరేనా? చాలా బావా. లాస్ట్ లో ఒక చిన్న మాట. పిచ్చి బావా, నువ్వు మీ గ్రాని నన్నేమీ చేయలేరు. ప్రతి దానికి నా దగ్గర కౌంటర్స్ ఉన్నాయి. ఇదిగో